ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సమావేశమైన కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి కారకులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ సుస్థిరత, సమగ్రతను అస్థిరపరిచే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత కోసం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు ఖరీఫ్ నాటికి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిపై ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఎస్ నిన్న సాయంత్రం సమావేశమయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు. భద్రతపై కేబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆ వివరాలను పాత్రికేయులకు వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నామని విక్రమ్ మిశ్రీ తెలియజేస్తూ, Recognizing the seriousness of this terrorist attack, the CCS decided upon the following measures. 1. The Indus Waters Treaty of 1960 will be held in abeyance with immediate effect. 2. The integrated checkpost Atari will be closed with immediate effect. 3. Pakistani nationals will not be permitted to travel to India under the SARC visa exemption scheme visas. 4. The Defence, Military, Naval and Air Advisors in the Pakistani High Commission in New Delhi are declared persona non grata. They have a week to leave India. 5 support staff of the service advisors will also be withdrawn from both high commissions. పహల్గాం ఉగ్రదాడి కారకులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఢిల్లీలో నిన్న జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్న వారిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ దాడిలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలన్నదే భారత్ విధానమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, टेररिज्म के खिलाफ हमारी जीरो टॉलरेंस की पॉलिसी है. भारत का एक एक नागरिक इस कायरतापूर्ण हरकत के खिलाफ एकजुट है. मैं इस मंच से देशवासियों को आश्वस्त करता हूं, घटना के मद्देनजर भारत सरकार वो हर कदम उठाएगी जो जरूरी और उपयुक्त होगा. और हम सिर्फ उन लोगों तक नहीं पहुंचेंगे जिन्होंने इस घटना को अंजाम दिया है, हम उन तक भी पहुंचेंगे. దేశ సుస్థిరత, సమగ్రతను అస్థిరపరిచే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన విశాఖవాసి చంద్రమౌళి మృతదేహాన్ని నిన్న రాత్రి అధికారులు విశాఖపట్నం విమానాశ్రయానికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి అక్కడికి చేరుకుని ఆయనకు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, యాత్రికులపైన విశిక్షణారహితంగా కాల్పులు చేయడం ఎంత అనాగరికంగా, మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు ఒక ఉదాహరణ. అదే మరి ఇవన్నీ చూస్తే ఒక టార్గెటెడ్ గా కావాలని చేశారు తప్ప ఇంకోటి కాదు. కాశ్మీర్ అంటే మన దేశంలో అత్యంత ముఖ్యమైన ప్రాంతం అనే అభిప్రాయం అందరిలో ఉంది. టెర్రరిస్టులని పూర్తిగా నిర్మూలించి ఈ రోజు అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇదిలా ఉండగా పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి కొవ్వొత్తుల ర్యాలీలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, అనంతపురం జిల్లాలో నిర్వహించిన ర్యాలీలలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం.
దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ అధికారాన్ని వికేంద్రీకరించి క్షేత్రస్థాయిలో అభివృద్ది సాధించే దిశగా పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మొత్తం ప్రభుత్వ విధానం ఇతివృత్తంతో ఒక ప్రధాన జాతీయ కార్యక్రమంగా జరుపుకుంటున్నారు. మరోవైపు బీహార్లోని మధుబనిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పర్యటిస్తారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. 13,480 కోట్ల రూపాయలతో చేపట్టిన అనేక అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ రాష్ట స్థాయి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ రోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ఆయా రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలో మంత్రి నిన్న పర్యటించి పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే కొత్తగూడెం మండలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగితే ఖచ్చితంగా ఇల్లు కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ ఈరోజు మహిళా సంఘాలు దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి మనం ఏర్పాటు చేసుకొని ఈ రోజు వడ్డీ లేని రుణాల వరకు కూడా రావడం జరిగింది. ఈ వడ్డీ లేని రుణాలతోటి మహిళలు క్యాంటీన్స్ పెట్టుకుంటా ఉన్నారు, అదేవిధంగా బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటున్నారు, కిరాణా షాపులు పెట్టుకుంటున్నారు, ఇంకా సోలార్ విద్యుత్ నడుపుతున్నారు, పెట్రోల్ బంకులు నడుపుతారు, కుట్టు మిషన్ కేంద్రాలు నడుపుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా మనం అవకాశం కల్పిస్తున్నాం. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు ఖరీఫ్ నాటికి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి శంకవరం మండలం అన్నవరం వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ అక్విడక్ట్ నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 మరి జూన్ కల్లా ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని మొదటి ఫేజ్ కింద పూర్తి చేసి ఉత్తరాంధ్రకి నీరిస్తామని 200 కోట్ల రూపాయలు మరి నిధులు మంజూరు చేయడమే కాకుండా టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు కూడా ఇచ్చి పనులు ప్రారంభిస్తున్నాం. ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ మొత్తం 8 ప్యాకేజీల కింద దీన్ని విడగొట్టడం జరిగింది. ఈ రకంగా 8 ప్యాకేజీల్లోనూ కూడా నిరంతర వర్కులు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఇంటర్ బోర్డు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల 22 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు రుసుము చెల్లించేందుకు ఈ నెల 30వ తేదీ తుది గడువు అని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడే వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబురోలులో హత్యకు గురైన వీరయ్య చౌదరి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి నిన్న నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, ఇందుకోసం 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్యా నేరాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సమావేశమైన కేబినెట్ వ్యవహారాల భద్రతా కమిటీ సింధు జలాల ఒప్పందం నిలిపివేత వంటి పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి కారకులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ సుస్థిరత, సమగ్రతను అస్థిరపరిచే చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు ఖరీఫ్ నాటికి నీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.